సరబ్జీత్ కౌర్ అలియాస్ నూరు. సరబ్జీత్ కౌర్‌కి ఎవడో పాకిస్తాన్‌లో సోషల్ మీడియాలో పరిచయం అయ్యాడట. ఫేస్‌బుక్‌లోనో లేకపోతే ఇన్‌స్టాలోనో. వాడిని చూసి బాగా మొత్తం ఏమొచ్చేసి బట్టలన్నీ ఇప్పేసుకొని న్యూడ్ ఫోటోలకి బాగా ఇదయింది. న్యూడ్‌గా వీడియోలు తీయించుకుంది. చివరికి వాడేం చేశాడు? వాటన్నింటిని తీసి బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. దాంతో ఈ సిక్కులు వెళ్తారు కదా! గురునానక్ జయంతికి దాదాపు 2000 మందికి పాకిస్తాన్ అనుమతులిచ్చింది. అనుమతులిస్తే వాళ్ళతో పాటు కూడా ఆవిడ వెళ్ళింది. అవి డిలీట్ చేసుకొని వద్దామని పెద్ద పోటుగత్తెలాగా. వెళ్ళి అక్కడే ఆ నాసీర్ అనేవాడు ఈ బ్లాక్‌మెయిల్ చేశాడు కదా! వాడిని అక్కడ పెళ్లి చేసుకుంది. అక్కడ పెళ్లి చేసుకొని వాడితో కాపురం చేసింది. మతం మార్చుకుంది. ముస్లింగా మారి నూర్ అని పేరు కూడా పెట్టుకుంది. ఇక్కడ భర్త ఉన్నాడు. పిల్లలు కూడా ఉన్నారు. ఎలాగైనా సరే ఆ న్యూడ్ వీడియోలు, ఫోటోలు డిలీట్ చేద్దామని వెళ్తే అక్కడ ఆడిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. వాడు బ్లాక్‌మెయిల్ చేయడం వల్ల. సరే పెళ్లి చేసుకున్న తర్వాత ఏమొచ్చేసి ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉన్నటువంటి అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు, అలాగే మాజీ ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఈవిడ ఒక ఇండియన్ ఏజెంటు లేదా గూఢాచారి అనే ఉద్దేశంతో నాసీర్ మీద కేసు వేశారు. వాడిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈవిడ్ని కూడా ప్రభుత్వ షెల్టర్‌కి పంపించి నిఘాలో ఉంచారు. ఇప్పుడు ఈవిడే మొన్నటి వరకు ఏమన్నదంటే, నాకు ఇక్కడ అంతా బాగానే ఉంది. నేను ఇండియా వెళ్ళను. నేను ఇక్కడే ఉంటాను. నా భర్త ఇక్కడే ఉన్నాడు. నేనెందుకు ఇండియా వెళ్ళాలని అనింది. ఇప్పుడేమొచ్చేసి నా పరిస్థితి ఇది. నేను కేవలం నా న్యూడ్ ఫోటోలు, న్యూడ్ వీడియోలు డిలీట్ చేసుకుందామనే వచ్చాను. నన్ను నా భర్త, నా అత్తమామలు అందరూ కూడా నన్ను హింసిస్తున్నారు. ఒకవేళ నేను ఇండియా వెళ్ళిపోతానంటే నన్ను ఇంకా చంపేస్తామన్నారు. అందుకే నేను అలా చెప్పాల్సి వచ్చింది. దయచేసి నన్ను భారతదేశం పంపించేయండి అని ఇప్పుడు సర్బ్జీత్ కౌర్ ఏమొచ్చేసి ఇలా మాట్లాడుతుంది. నేను అక్కడ ₹1,00,000 దానం చేసినటువంటి సర్దారిని ఇక్కడేమో ఇలా అడుక్కుంటున్నాను డబ్బుల కోసం. దయచేసి నన్ను అక్కడ పంపించండి అంటే ఇప్పుడేమొచ్చేసి వాఘా అఠారీ అక్కడ సరిహద్దు ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేశారు. పాకిస్తాన్ వాళ్ళు ఈవిడిని పంపించేద్దామని చూసినా సరే అక్కడ అది కుదరడం లేదు. ఇంకా భారత ప్రభుత్వం స్పందించలేదు. ఇలాంటి వెధవ ముండలందరూ కలిసి ఇష్టం వచ్చినట్లుగా చంపుకు తింటున్నారు మొత్తం అందరినీ కలిసి. ఎవడికో ఇప్పు చూపిస్తారు. మళ్ళీ ఇప్పుడేమొచ్చేసి ఇలాగ జరిగింది, అలాగ జరిగింది అంటారు. సోషల్ మీడియాలో నీకు భర్త, పిల్లలు ఉన్నప్పుడు సోషల్ మీడియాలో నిన్ను ఎవడు అసలు అవి ఓపెన్ చేయమండు? వెధవ ముండ. ఒకరితే ఇద్దరా? ఎంతమందినని మనం ఇలా మేల్కొల్పుతాం? చెత్త వెధవలందరూ కలిసి మనలోనే తయారయ్యారు ఈ వెధవలు. వీళ్ళందరూ కలిసి ఇలా చేయడం వల్ల ఈరోజు దేశాలే నాశనం అయిపోతున్నాయి. నిజంగా వాడి బ్లూ ఫిల్మ్‌లు డిలీట్ చేద్దామని వెళ్ళిందో, లేకపోతే మళ్ళీ ఆడితో పెళ్లి చేసుకొని ఒక రెండు రోజులు గడుపుదామనో, 2 సంవత్సరాలు గడుపుదామని వెళ్ళిందో తెలియదు ఈ ముండ చేసినటువంటి పనులన్నీ కూడా ఇలాగే ఉన్నాయి. ఒకరితే కాదు, ఇలాంటి చెత్త వెధవలు మన దేశంలో చాలామంది తయారవుతున్నారు. వాళ్ళు ఎంతసేపు లవ్ జిహాదీ కోసమే ఉన్నారా అంటే, ఇవన్నీ చెప్పినా సరే ఈ ముండలు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అస్సలు వినడం లేదు. ఇన్ని చేసినా కూడా ఇంకా దానికో వీడికో వాడో ఎలాగోలాగా మొత్తానికి మోసానికి గురైపోతూనే ఉన్నారు. ఎన్ని అవేర్నెస్లు తెస్తారు? ఇప్పుడు దేశము ప్రభుత్వాలన్నీ కూడా చెబుతూనే ఉన్నాయి కదా. సరే మనలాంటి వాళ్ళు చెప్తే వినకపోవచ్చు. మరి ఇలాంటి ప్రభుత్వాలు చెప్పినా కూడా వినాలి కదా. ఈరోజు ఏమైంది? తన మొదటి భర్తని రిక్వెస్ట్ చేస్తుంది, నన్ను తీసుకొని వెళ్ళిపోయి ఇండియా. తర్వాత అక్కడ నువ్వు నాకు ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను అంటుంది.